హై వ్యూవర్స్, నేను 10వ తరగతి చదువుకునేటప్పుడు అనుకుంటా గురుదక్షిణ అన్నట్టుగా ఒక లెసన్ పేరు కరెక్ట్గా గుర్తురాట్టదు. కానీ ద్రోణుడు ద్రుపదుడి మధ్య ఒక చిన్నపాటి గొడవ కాదు. పాపం ఈ ద్రోణుడిని ఈ ద్రుపదుడు అవమానించినందుకు గాను అతను కోపం పెంచుకుంటాడు. ఏదో ఒక రోజు అతని మీద నేను కసి తీర్చుకోవాలి, బదులు తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి. లైక్ ఇలా ద్రోణుడు ద్రుపదుడు స్నేహితులు. బట్ ద్రుపదుడు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో ద్రోణుడు ఆయన వద్ద సాయం తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళినప్పుడు అవమానించి పంపించేస్తాడు. సో ఈ అవమాన భారంతో ఈ ద్రోణుడు కుంగిపోతూ ఉంటాడు. సరే, ఆ తర్వాత వచ్చేసి కురు పాండవులకు సంబంధించేసి గురువుగా వస్తాడు. ఆ తర్వాత అతని యొక్క బావగారు ఎవరుతున్నారో కృపాచార్యుడు, అతను ఆల్రెడీ అక్కడే ఉంటాడు. సో బ్రహ్మాండంగా అంతా సాగింది. చివరికి ఏమైంది, అందరు కూడా విలువిద్యలు అన్నీ నేర్పేస్తాడు. అప్పుడు గురుదక్షిణ ఇచ్చుకునేటువంటి సమయం. అప్పుడు ఎవరు ఏంటి అన్నప్పుడు ద్రుపదుడి మీద ఎవరి వల్ల కూడా కాదు. చివరికి అర్జునుడు వెళ్ళి ద్రుపదుడిని బంధించి ద్రోణుడికి కానుకగా ఇస్తాడన్నమాట. అంటే ద్రుపదుడిని ఓడించి ద్రోణుడి దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. అప్పుడు ద్రోణుడు వచ్చేసి క్షమించేసి వదిలేస్తాడు. బట్ అక్కడ వచ్చేసి మనకు చెప్పే పాఠం ఏంటంటే, అందులో బ్రాహ్మణుల యొక్క కోపం ఎంత కోపమైన ఉండొచ్చు కాక అది గడ్డి మంట లాంటిదే, జస్ట్ కాసేపే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు నార్మల్గానే ఉంటారు అన్నది ఆ పాట యొక్క మెయిన్ థీమ్. బయట నిజంగా అలాగే ఉన్నారా లేదా అన్నది మీరే చెప్పాలి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, అది గడ్డి మంటే. ఆ గడ్డి మంట అన్నది ఒక చోట మండితే ఓకే, ఆ గడ్డి మంట పక్కన గడ్డి బాంబులు లేకపోతే ఓకే. ఆ గడ్డి మంట పక్కన గడ్డి బాంబులు ఉంటే ఆ గడ్డి మంట మండిన చోట వచ్చేసి మిగతాది కాటనో ఇంకా రిమైనింగ్ ఏదైనా ఉంటే మొత్తం ఇంకా దావాలలో వ్యాపించేది, మొత్తం దగ్ధం అయిపోవడం, మొత్తం భస్మం అన్నట్టు. ఇప్పుడు ఇటువంటి గడ్డి మంటే వైసీపీని దహించబోతే నాకు అనిపిస్తుంది. బ్రాహ్మణులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసింది ఏదన్నా ఉంది అంటే, నాకు తెలిసి ఇదిగో పలానా బ్రాహ్మణుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల నేను బాగుపడ్డాను, నాకు లబ్ధి జరిగిందని చెప్పినా నేనైతే చూడలే. ఆయన అధికారంలోకి రావడానికి సహాయపడ్డటువంటి ఆనాటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, మరి ఆయన బ్రాహ్మణ సామాజిక అని చెప్పేసి అనుకుంటున్నా, ఆయన కానీ, అండ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు ఆయన కానీ, ఇలాగే మరికొంతమంది ఉన్నారు. వారు సైతం ఆ తర్వాత బాబోయ్ జగన్ అంటూ వైసీపీకి దూరం జరిగి, జగన్ పరిపాలన వల్ల ఏకంగా బ్రాహ్మణులు కాదు హిందువులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారంటూ, దేవస్థానాలకు సంబంధించి ఈయన సరిగ్గా అసలు చేయట్లేదంటూ ఇలా రకరకాలుగా వస్తుంది. అయినా సరే ఆ మూమెంట్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఒకటి ఉంది కదా, అక్కడ వచ్చేసి ఈయన సుధాకర్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. వైజాగ్ సంబంధించి దక్షిణ నియోజకవర్గంకి ఇన్ఛార్జ్, వైసీపీకి సంబంధించి కూడా సీతం సుధాకర్ ఐ థింక్ సో. ఆయన ఈ బ్రాహ్మణులకు సంబంధించేసి ఒక యూనిట్గా ఉంచడం కానీ, వైసీపీకి వ్యతిరేకంగా వద్దు అని చెప్పడం కానీ రకరకాలుగా నడుస్తూ పోతాం. కానీ మధ్య మధ్యలో కొన్ని చోట్ల ఈ పురోహితుల మీద దాడులు కానీ, పూజల మీద దాడులు కానీ, రిమైనింగ్ మరికొన్ని చూసి ఇంకా వైసీపీతోనే ఉంటే కష్టమయ్యేటట్టు ఉందని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉన్నాడు. లేదో మనకు తెలియదు, కానీ కొంతమంది బ్రాహ్మణులు అయితే ఓపెన్గానే అంటూ ఉన్నారు ఇంకెన్నాళ్ళు ఈ రకంగా బ్రాహ్మణులు భరించాలి. బట్ ఆ మూమెంట్లో మల్లాది విష్ణు, ఆయన ఇప్పుడు కూడా విజయవాడకు సంబంధించి సెంట్రల్ ఎమ్మెల్యే, ఆయన కూడా బ్రాహ్మణుడే. ఆయన వైఎస్ రాజశేఖర సమయంలో ఈ విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు, దీనికి సంబంధించి మొత్తం సమ్మేదో మన ఇక్కడ హెచ్ఎండిఏ లాగా అక్కడ కూడా ఉండే, దానికి సంబంధించి కూడా ఆయన కార్పొరేషన్ చైర్మన్ సమ్మేదో చేస్తున్నాడు. సో ఆయనకి యాక్చువల్గా మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. ఆ మంత్రి పదవి ఇవ్వాల. బ్రాహ్మణ కార్పొరేషన్ వచ్చేసి వేరే ఆయనకి ఇచ్చున్నారు. బట్ ఏ కార్పొరేషన్కి ఇచ్చినా సరే పేరుకే పదవులు తప్ప అక్కడ ఫండ్స్ ఉండవు. చివరికి ఏమైంది, ఈ మల్లాది విష్ణు కూడా ఇప్పుడు టికెట్ కాకుండా సెంట్రల్ వచ్చేటప్పటికి వాసుపల్లె ఎంతమంది ప్రజారాజ్యంలో ఉండే అతను మొన్నటి మంత్రి కూడా చేస్తున్నాడు, అతనికి ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు సీటు. ఇప్పుడు సిట్టింగ్ స్థానం అది మల్లాది విష్ణుకి, బట్ ఆయన కాదన్నాడు. సో ఇప్పుడు మరి మల్లాది విష్ణు పరిస్థితి ఏంటి? మల్లాది విష్ణు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకి స్థానం, ఆయనకి సీట్ ఇవ్వకుండా ఆయన పక్కన పెట్టారు. అక్కడ వచ్చేసి వైజాగ్ సౌత్ వచ్చేసి సుధాకర్కి ఇవ్వకుండా, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకి ఇవ్వకుండా ఆల్రెడీ టీడీపీ నుంచి వచ్చినట్టు వాసుపల్లి గణేష్ సమయంలో ఆయనకి ఇచ్చున్నారు. ఇక ఇప్పుడు బ్రాహ్మణులకు సంబంధించి చూసుకుంటే టికెట్లు ఎవరికి లేవు, పదవులు ఎవరికి లేవు.
అండ్ ఆ పేరుగా బ్రాహ్మణ కార్పొరేషన్ తప్ప నాకెందుకు అసలు అందులో ఏమీ లేదని చెప్పేసి ఆయన వైసీపీకి రాజీనామా చేశాడు. అండ్ విషయం ఏంటంటే వైజాగ్లో వైసీపీ బలపడతానికి కారణం మొన్న ఒక అతను జనసేనలో జాయిన్ అయ్యి ఉన్నాడు, బీసీ సామాజిక వర్గం. అతను ఇదిగో ఇతను లాంటి వారు. ఇప్పుడు అతను జనసేనలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన సుధాకర్ వచ్చేసి మరి ఏ పార్టీలోకి వెళ్తాడో మనకు తెలియదు, కానీ వైసీపీగా నాకు వద్దని చెప్పేసి ఆయన ఉన్నాడు. మేబీ టీడీపీలోకి వెళ్తారని అంటున్నారు. ఈ మూమెంట్లో ఈయన ఒక్కడే కాదు, ఈయనతో పాటు మరో 12 మంది ఈ వైజాగ్లోకి కార్పొరేటర్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు రేపటి రోజు ఎనీ టైం ఈ వైజాగ్కి సంబంధించి మేయర్ పదవి కూడా టీడీపీకి రావచ్చు అంటూ ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టేసి ఆల్రెడీ తెలంగాణలో కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మున్సిపల్స్లో వచ్చేసి మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టేసి ఆ ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ దించేసి వేరే పార్టీలో నథింగ్ బట్ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్ట్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏపీలో కూడా అలా జరగబోతుందంటే అవును అన్నటువంటి పరిస్థితి ఉంది. సో మెయిన్ రీజన్ ఏంటి ఇక్కడ, అన్ని సామాజిక వర్గాలని కూడా మనం ఈక్వల్గా చూడాలి. సరే ఈక్వల్గా చూడడం, నా సామాజిక వర్గం నాకు ఇష్టం, ఓకే. మిగతా వాళ్ళకి అన్యాయం చేయకూడదుగా. పదవుల పరంగా అన్నా అధికార పరంగా అన్నా వాళ్ళు భాగస్వాములు చేయాలిగా. ఏది ఇక్కడ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ వారి స్థానాలు సైతం అటు ఇటు షిఫ్ట్లు చేసేసాడు ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వచ్చేసి బ్రాహ్మణులుగా సీటే లేకుండా చేశారు. ఇలా మరికొంతమంది ఉన్నారు ఆయా సామాజిక వర్గాల వాళ్ళు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీలలో సంబంధించేసి మార్పులు చేర్పుల ద్వారా కొంతమంది మానసికంగా పడుతున్న బాధను ఆల్రెడీ బయటకు వెళ్ళగక్కారు. మరి కొంతమంది లోపల రగిలిపోతూ ఉన్నారు. ఇవన్నీ కలగలిపి ఏమవుతుంది, ఆ బ్రాహ్మణులది గడ్డి మంట అన్నాను కదా, అది కాస్త వచ్చి ఇటంతా అంటుకుంది అనుకోండి. ఇక్కడ మంట అంటే మంట కాదు, ఆగ్రహావేశాలు, ఆలోచన విధానం అండ్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం కావచ్చు, లేదన్నప్పుడు ఆయన మాట తప్పడం కావచ్చు, ఇలా రకరకాలుగా. ఎందుకంటే ఈయనకి గతంలో మాట ఇచ్చున్నారట, మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, బట్ ఇవ్వాల, ఎమ్మెల్సీ ఇస్తారన్నారట, ఇంకేదో పదవి అన్నట్టు. ఏమీ నాకు వద్దు బాబు, మీరు అధికారంలోకి వచ్చేది లేదు చేసేది లేదు, ఇక్కడ నేను గెలిపించుకుంటానని చెప్పినా సరే నాకు ఇవ్వలేదు అన్నట్టు పాపం ఆయన బాధ. వైజాగ్లో సుధాకర్, ఇక్కడ మల్లాది విష్ణు, ఇంకా చాలామంది ఉన్నారు. చెప్తున్నాం కదా, సింపుల్గా చెప్తాను చూడండి. వైసీపీలో అసంతృప్తి జ్వరాలు ఏ రకంగా ఉన్నాయి, నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. పైకి ఏం లేనట్టుగా ఉండిద్ది, బట్ పైన ఉన్నటువంటి ఆ బూడిద పక్కకు జరిగిద్దో లేదో బగ్గును మండిపోయింది అనమాట. సో వైసీపీ సిచ్యువేషన్ అలాగే ఉంది. అండ్ ఆడవారికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు పిచ్చకోపంగా ఉన్నారు. ముఖ్యంగా అంగన్వాడీలు అయితే పాపం బాధ కదయ్యా, భలే బాధేస్తుంది నాకు. మొన్న సంక్రాంతి అప్పుడు వాళ్ళు కొన్ని బయటలు చూస్తున్నా, ఇంత బాధపడుతున్నారేంటి పాపం ఇలా అనిపించింది. మరి నా అక్కలు నా చెల్లెములు అని చెప్పి మరి జగన్ గారు అంటూ ఈరోజు ఈ మార్నింగ్ ఈనాడు న్యూస్లో కూడా చూస్తున్నా, పింఛన్లు కూడా ఇస్తున్నారు కదా, ఏవో 6 ఫిల్టర్ ఏదో చేస్తూ వీళ్ళకి అర్హులు వీళ్ళు అనర్హులు అన్నట్టు 4 లక్షల మంది అదో పింఛన్లు కూడా ఆపేశారట. మరి ఏ రకంగా వీళ్ళు ధైర్యం చేసి ఎన్నికలకు వెళ్ళబోతున్నారో, మరి వీళ్ళు అసలు డిపాజిట్లు అయినా వస్తాయో లేదో, బట్ చేస్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద రిస్క్ చేసి నాకైతే అసలు అర్థం కావట్లా. నిజంగా అతి పెద్ద రిస్క్ అనమాట. అడ్డదిడ్డంగా అటు ఇటు మార్పులు చేర్పులు, కొన్ని సామాజిక పట్టించుకోపోవటాలు, మాట ఇచ్చి మాట తప్పటాలు. చూద్దాం రానున్న రోజులలో టీడీపీ జనసేన ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో వచ్చేసి కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు ఉంటారా, లేదా వైసీపీ ఉండిద్దా? చాలామంది ఏమంటారంటే వైసీపీ థర్డ్ ప్లేస్లో ఉండిద్దని అంటా ఉన్నారు. చూద్దాం, ఏదైనా జరగవచ్చు.